దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి చేరొచ్చిన ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ మన లోక రక్షకుడును మరి యేసు ప్రభు వారి ప్రత్యేకమైనటువంటి నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే పస్కా పండుగ శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాను. మరి యొక్క సంవత్సరం దేవుని యొక్క సన్నిధిలో సజీవులంగా ఉండి యేసు ప్రభు వారి రక్తాన్ని, శరీరాన్ని మనం భుజించటానికే. ఏటికి ఒక మారు అని బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా వ్రాయబడి ఉన్న ప్రకారం ఈ పస్కా పండుగ మనం జరిగించుకుంటూ ఉంటాం. ఈ పస్కా పండుగ జరిగించటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పస్కా పండుగలో యేసు ప్రభు వారు మరణించి మూడవ దినమున తిరిగి లేచి పునరుత్థానుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఈ మరణానికి ఒక జీవితం వెల, ఈ మరణానికి కొన్ని యుగాల ప్రణాళిక మనకు తెలుస్తూ ఉంటుంది. మనిషి కోసం మనిషి చనిపోవటం గొప్ప కాదు, కానీ మనిషి కోసం మనిషిని సృజించినటువంటి దేవాది దేవుడు వాక్యముగా భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించటం గొప్ప విషయం. 7 దినాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. బైబిల్ గ్రంథం నుంచే, కేవలం బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి ఆ మాటల నుండే మనం అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. సొంత మాటలు కాదు, సొంత ఆచారాలు కాదు, సొంత విధానాలు కాదు, ఎవరో మనుషులు పెట్టినటువంటి క్రమం కాదు. బైబిల్ క్రమం, దేవుని క్రమం మనం జరిగిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి అమూల్యమైన విషయాలను మనిషి గ్రహించి వాటి ద్వారా జీవింపబడి వాటి ద్వారా పాపము నుండి విముక్తి పొంది పరలోకం చేరాలనేదే యేసు ప్రభువారి రాకడకు ముఖ్యమైన. అయితే దేవుడు మానవుల యొక్క క్రమాన్ని, మానవులకు ఇవ్వవలసిన ఆజ్ఞలను, మానవుడు చేయవలసిన విధులను పితరుల కాలంలోనే దేవుడు పొందుపరిచి ఉంచాడు. అంటే రాజ్యాంగం ఒక్కసారే వ్రాయబడద్ది, అది తరాలు నిలిచి ఉంటుంది. అలాగే లేవి కాండంలో దేవుని ప్రజలకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరుస్తూ తరతరములకు మానవుడు చేయవలసింది, పాటించవలసింది లేవికాండం 23వ అధ్యాయంలోనే చెప్పేశాడు ఆయన. ఇంకా మరలా వాటిని సవరించడానికి కానీ, వాటిని క్రొత్తగా చేసుకోవటానికి కానీ అవకాశం లేదు. ఆ 23వ అధ్యాయంలో వ్రాయబడిన మాటల ప్రకారం విశ్రాంతి దినం గురించి మొట్టమొదట వ్రాయబడితే, అది వారం 7వ దినము దేవుడు పరిశుద్ధపరిచిన విశ్రాంతి దినము, మీరు పరిశుద్ధంగా ఆచరించండి, పరిశుద్ధ సంఘముగా కూడుకొనండి అని వ్రాయబడింది. సంఘం ఎక్కడో అపొస్తలుల కాలంలో ఏర్పడితే దేవుడు ఏ ఆలోచన కలిగి పరిశుద్ధ సంఘము అని అక్కడ వ్రాసి ఉంచాడు? దేవుడు సర్వాంతర్యామి. దేవునికి యుగయుగముల ఆలోచన ఉంది. దేవునికి తరతరముల ఆలోచన ఉంది. దేవుని ఆలోచన యుగ సమాప్తి వరకు ఉంటుంది. అందువలనే భూమి మీదకి యేసు ప్రభువారు రావాలని పితరుల కాలంలోనే ప్రవక్తల ద్వారా ప్రవచనాలు రాయించి ఉంచాడు ఆయన.
అందువలన దేవుడు వ్రాసింది ఏది సరిచేయటానికి కానీ మార్చటానికి కానీ మానవుడు సరిపోడు. అందుకనే ప్రకటన గ్రంథంలో చెప్పాడు, ఈ ప్రవచన గ్రంథము ఉన్నటువంటి మాటలు ఎవరైనా సున్నైనా పొల్లైనా తీసినా కలిపినా, ఇంకా మిగిలిన విషయాలు మనకు తెలిసినవే, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారని, జీవవృక్షంలో పాలు ఉండదని, పరలోక రాజ్యంలో ప్రవేశింపరని, తెగుళ్లతో మొత్తుతానని చాలా విషయాలు వ్రాశాడు. కనుక ఎందుకు కలుపుకోవాలి? కలుపుకోవటం వలన శరీర సుఖం తప్ప ఆత్మ సుఖం ఉండదు. సత్యాన్ని అనుసరించిన వారు ఆత్మలో సుఖిస్తారు, అసత్యం వైపు వెళ్ళిన వారు శరీరంతో సుఖిస్తారు. ఆత్మశుద్ధే సుఖంజీవే, పరబుద్ధే వినాశకాలే అనే మాట ఉంది. ఆత్మ శుద్ధి చేసుకున్నవాడు సుఖంగా జీవిస్తాడు. ఆత్మశుద్ధి లేకుండా పరబుద్ధి కలిగిన వాడు వినాశానికి వెళ్ళిపోతాడు అన్న మాట ఉంది. కనుకనే దేవుడు మానవాళికి అవసరమైనటువంటి ప్రతి విధానాన్ని తన ప్రవక్తలను ఆయన సన్నిధిలో నడిపిస్తూ, ఆయన ప్రవక్తల ద్వారా అనేకమైనటువంటి చక్కని విధానాలను దేవుడు ప్రజలకు తెలియపరిచారు. దారి తప్పిన ప్రజలకు ఆజ్ఞలు కావాలి, దారి తప్పిన ప్రజలకు లేఖనాలు కావాలి, దారి తప్పిన ప్రజలకు దిక్సూచి కావాలి. కనుకనే ఆయన ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా వ్రాసించాడు. ఇక అది మార్చేది కాదు, ఆయనే మార్చాలి. వాక్య రూపుగా వచ్చిన యేసు ప్రభువారు మార్చాలి, సర్వాధికారి ఆయన. ఆయన కూడా మార్చలే. ఆయన కూడా పస్కా పండుగకు ఆయన వచ్చాడు. పస్కా పండుగ రోజు ముందు, పస్కా పండుగ రోజు శిష్యులతో పస్కాను భుజించి ఆయన అప్పగించబడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో అర్ధవారమున బళ్ళు నైవేద్యములు ఆగిపోవును అన్నమాట ఉంది. అర్ధవారము అంటే ఏ రోజు వస్తుంది? అర్ధవారము అంటే బుధవారం వస్తుంది. అర్ధవారమున ఈ భూమి మీద ఉన్నటువంటి ఆచారమైన బలులు ఆగిపోయి నిజమైన బలి, క్రీస్తు బలి ఆ రోజు జరిగింది అర్ధవారమున. అక్కడ నుంచి మీరు మూడు దినాలు లెక్కేసుకుంటే విశ్రాంతి దినము వస్తుంది. అందుకనే వారము 7వ దినము విశ్రాంతి దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అని వ్రాస్తాడు. తర్వాత కిందకు వస్తూ అంటాడు, మొదటి నెల 14వ దినమున యెహోవాకు పస్కా పండుగ. ఆ పస్కా ఎందుకు ఆయన పెట్టవలసి వచ్చిందంటే, పస్కా పండుగను ఎందుకు ఆచరించవలసి వచ్చిందంటే, అది యూదులది కాదండి, అది ఇశ్రాయేలు కొరకు ఏర్పాటు చేయబడిందండి. ఆ ఇశ్రాయేలు కొరకు ఏర్పాటు చేయబడింది యూదులు ఇప్పటికీ పాటిస్తున్నారండి. ఇశ్రాయేలులు ఎందుకు పాటించడం లేదండి? ఇశ్రాయేలులు ఎవరు అండి అని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలులు వేరు కాదు, మనం వేరు కాదు. ఇశ్రాయేలు అనేటటువంటి దేవుని ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారంటే యాకోబులో నుండి వచ్చాడు. యాకోబులో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరైతే రక్షణ అనుభవంలో ఉంటారో వారు ఇశ్రాయేలులుగా మార్చబడతారంటే యెహోవా దయచేయు రక్షణను చూస్తారు. దేవునికి స్తోత్రం. అలాగే జకర్యా గ్రంథంలో కూడా చాలా చక్కటి మాటలు ఉంటాయి. యెరూషలేము మీదికి రానటువంటి అన్యజనుల మీద వర్షము కురియదు అని వ్రాస్తాడు. అలాగే ఈ పస్కా పండుగ యొక్క పరమార్థం ఏంటంటే, పస్కా అంటే దాటిపోవుట, పస్కా అంటే విడిపించబడుట, పస్కా అంటే కడగబడుట, పస్కా అంటే పరిశుద్ధపరచబడుట. అది ఎలాగూ అంటే, సాతాను ద్వారా పాపము భూమి మీదకి ప్రవేశించింది. యేసు ప్రభువారి రక్తము ద్వారా
ఈ పాపము భూమి మీద ప్రక్షాళన జరిగింది. అందువలనే ఈ పస్కా పండుగలో ఆయన అప్పగించబడవలసి ఉన్నది అని వ్రాస్తాడు చాలా చక్కగా. పాత నిబంధనలో ఉన్న విషయాలు ప్రక్కన పెడితే క్రొత్త నిబంధనలో 4 సువార్తల్లో యేసు ప్రభువారి శిష్యులు వ్రాసినటువంటి 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసు ప్రభువారు పర్ణశాలల పండుగ, పస్కా పండుగ ఆయన ఆచరించినట్లుగా ఉంది. యేసు ప్రభువారు స్వయంగా భూమి మీద చెప్పాడు ఏమనంటే, నేను తండ్రిని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి, ఎవరిని పోలి నడుచుకోవాలి? ఈరోజు సంఘం మనుషులను పోలి నడుచుకోవాలా? క్రీస్తును పోలి నడుచుకోవాలా? ఆ 3 పండుగలు ఆయన పరిశుద్ధ సంఘపు పండుగలని వ్రాయించి ఉంచాడు. ఇంకా అక్కడి నుంచి మార్పులు చేర్పులు ఏమి ఎక్కడ చేయలేదు. మార్పులు చేర్పులు ఎక్కడ జరగలే. 66 గ్రంథాల్లో పోనీ ఎక్కడైనా మార్పులు జరిగాయండి? ఇదిగోండి యేసు ప్రభువారు ఈ క్రొత్త విధానాన్ని ప్రవేశపెట్టాడండి అని ఈ సువార్తలో యేసు ప్రభువారి గురించి సువార్తల్లో చాలా క్లియర్గా వ్రాయబడి ఉంది. మిగిలిన గ్రంథం అంతా వారు ఆత్మపూర్ణులై వ్రాసినటువంటి మిగిలినటువంటి పత్రికలు కానీ, పౌలు రాసిన పత్రికలు కానీ, యోహాను వ్రాసిన పత్రిక కానీ, యూదా రాసిన పత్రిక కానీ, పేతురు వ్రాసిన పత్రిక కానీ, ఆయన ఆరోహణమైన తరువాత భూమి మీద యేసు ప్రభువారితో ఉన్నటువంటి ఆ గొప్ప సంబంధాలను జ్ఞాపకం చేస్తూ సంఘాల కొరకు వ్రాసినటువంటి మాటలవి. ఈ పస్కా మనం ఎందుకు పాటించాలి అంటే, ఈ పస్కా రోజునే యేసు ప్రభువారు తను సిలువలో బలియాగమయ్యి ఆయన రక్తం ద్వారా మనల్ని వెలపెట్టుకొని మనలను మరణము నుండి జీవములోనికి దాటించాడు. ఆయన రక్తము ద్వారా తప్ప ఈ భూమి మీద అప్పటి వరకు చిందించినటువంటి ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు ఏ రక్తము మానవుని పాపాన్ని పరిహరించలేదు. కానీ ఆయన రక్తము మాత్రమే పరిహరించింది. ఆయన గొర్రెపిల్లగా భూమి మీదకి వస్తాడని, ఆయన గొర్రెపిల్లగా భూమి మీద వధించబడతాడని, ఆయన రక్తము ప్రతి పాపము చేసిన మనుషుని మీద చిందించబడుతుందని, అది దాన్ని వెలగా కొంటుందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. అందుకనే అబ్రహాము తన కుమారుణ్ణి మోరియా పర్వతానికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చినప్పుడు దేవుడు స్వయంగా మాట్లాడుతూ, అదిగో నీ కుమారుణ్ణి బలి వద్దు, అదిగో పొదలో పొట్టేలుంది, దాన్ని బలి. ఆ పొట్టేలుకు సాదృశ్యమే యేసు ప్రభువారు. నీ కొరకు, నా కొరకు, నీ పాపం కొరకు, నా పాపం కొరకు ఆయన సిలువలో మరణించి గొప్ప బలిదానాన్ని భూమి మీద జరిగించి నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయటానికి ఆయన పస్కా పండుగ రోజు అప్పగించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే పస్కా పండుగకు, పర్ణశాలల పండుగకు ఖచ్చితంగా 6 నెలల సమయం ఉంటుంది. పర్ణశాలల పండుగ యేసు ప్రభువారి పుట్టుకకు సాదృశ్యం. 7వ నెల 15వ దినం, మొదటి నెల 14వ దినం సాయంకాలం, అంటే 15వ దినం ప్రారంభం. అంటే ఖచ్చితంగా 6 నెలలు యేసు ప్రభువారు భూమి మీద బ్రతికింది 33.5 సంవత్సరాలు. 33.5 అని ఎందుకు రాశాడు? ఖచ్చితంగా ఎందుకు రాశాడు? ఆయన మరణానికి, జననానికి 6 నెలలు గ్యాప్ ఉండటం మనం గమనించాలా. మరి మనం ఎప్పుడు చేస్తున్నాం? ఏదో గుడ్డి లెక్కలు వేసేసి, ఏదో గుడ్డిగా చూపించేసి, మనుషులను నమ్మించటం కోసం ఏదో చెప్పేసి, వాక్యాన్ని కలిపి వాక్యంలో లేనిది ప్రజలను నమ్మించటానికి ప్రయత్నం చేసి మనుషులను ఎక్కడికి నడిపిస్తుంది లోకం. అనాది కాలంలోనే
కుమారుడు భూమి మీదకి వచ్చి చేయవలసినటువంటి ప్రతి విషయాన్ని దేవుడు ప్రవచనాల ద్వారా వ్రాయించాడు బైబిల్ గ్రంథంలో. అందుకనే యేసు ప్రభువారి జనన విధానాన్ని, ఆయన పుట్టుకను, ఆయన పుట్టుక దగ్గర నుంచి మరణించే వరకు కూడా 4 సువార్తల్లో మాత్రమే వ్రాయబడి ఉంది. 4 మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు యేసు ప్రభువారిని వారు ఎంత దగ్గరగా చూశారు, ఆయన మరణాన్ని ఎంత దగ్గరగా చూశారు, ఆయన పునరుత్థానాన్ని ఎంత దగ్గరగా అనుభవించారు. వారు చాలా వారి హృదయంలో నుంచి వచ్చిన మాటలు అక్కడ క్లియర్గా వ్రాశారు. దానిలో భాగంగానే ఎరికో పట్టణంలో సంచరిస్తున్నటువంటి ఆయన, ఎరికో పట్టణంలో పొట్టి జక్కయ్య ఇంటికి రక్షణ ఇచ్చిన ఆయన, ఎరికో పట్టణంలో పొట్టి జక్కయ్యను అబ్రహాము కుమారునిగా చేసినటువంటి ఆయన, సమయం అయిందని తెలిసి, పస్కా పండుగ సమీపిస్తుందని తెలిసి, తను అప్పగించబడవలసి ఉన్నదని తెలిసి, ఆయన పస్కా పండుగకు 6 దినములు ముందుగా బేతనీయకు ఆయన వచ్చాడు అని వ్రాయబడింది. చూస్తారా? యోహాను సువార్త 12వ అధ్యాయము 12 వచనాల నుంచి 25 వచనాల వరకు కూడా ఆ రోజు జరిగినటువంటి సందర్భాలన్నీ అక్కడ వివరించారు. అంటే పస్కా పండుగకు 6 దినముల ముందు యేసు ప్రభువారు సిద్ధపడి యెరూషలేమునకు వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. యోహాను సువార్త 12 నుండి 25 వచనాలు, అలాగే అమ్మ చదువుతుగాను ఒక్కసారి. అలాగే మత్తయి సువార్తలో 21వ అధ్యాయం నుంచి 1 నుండి 17 వచనాలు, అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయం నుంచి 1 నుంచి 11 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయంలో 29 నుంచి చివరి వచనాల వరకు ఇదే విషయాన్ని మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు చాలా చాలా స్పష్టంగా ఈ విషయాలను వ్రాయించుంచటం. ఇప్పుడు చదువునానా? మరునాడు ఆ పండుగకు వచ్చిన అమ్మ 12 చదువుతున్నావా? 12 ఓకే. ఒక మనకి క్లియరెన్స్ రావాలంటే 12:1 చదువు ముందు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఈ విందు విషయాన్ని తర్వాత మాట్లాడదాం. ఇక్కడ యేసు ప్రభువారు బేతనీయ అనే యెరూషలేము ప్రాంతానికి పస్కా పండుగ సమయంలో వచ్చాడా, ఇంకా వేరే సమయంలో వచ్చాడా? ఏ సమయంలో వచ్చాడండి? పస్కా పండుగకు 6 దినముల ముందు. అంటే మీరు జాగ్రత్తగా లెక్కేసుకోవచ్చు. 1వ తారీఖు రాత్రి సాయంత్రం మనం పస్కా తీసుకోబోతున్నాం. అక్కడ నుంచి 6 దినములు వెనక్కి రండి. 6 దినములు మీరు వెనక్కి వస్తే ఈరోజు యేసు ప్రభువారు బేతనీయ ప్రాంతంలోనికి, యెరికో నుండి బేతనీయ ప్రాంతానికి ప్రయాణమై పస్కా పండుగకు వెళ్ళారు. ఈస్టర్ పండుగ కాదండి, పస్కా పండుగ వేరు. ఆయన పస్కా పండుగకు వెళ్ళాడు, ఈస్టర్ పండుగకు కాదు. ఈ వెళ్ళిన దినము పస్కా పండుగ 6 దినములకు ముందు అని వ్రాయబడింది. ఈ దినమును మన ప్రపంచ క్రైస్తవ్యం కొంతమంది ఏమని పిలుస్తారు అంటే మట్టల ఆదివారం అని పిలుస్తారు. ఈ 6వ దినాన్ని ఏమని పిలుస్తారు? మట్ల ఆదివారం. ఇక్కడ మట్ల ఆదివారం అని ఉందా, పస్కా పండుగ అని ఉందా? మీ తాత పెట్టాడా ఈ పేరు? లేకపోతే యేసు ప్రభువారి కాలంలో మీ తాతోళ్ళు ఎవరన్నా బ్రతుకుండగా యేసు ప్రభువారు ఆయన చెవిలోకి వెళ్ళి చెప్పాడా
పస్కా పండుగ కాదు, మీ ఓళ్ళకి చెప్పు ఇది మట్ల ఆదివారం అని చెప్పాడా? ఈ లోకంలో బ్రతకటానికి సంఘాన్ని మోసం చేస్తున్నావు, విశ్వాసులను మోసం చేస్తున్నావు. డబ్బు కోసం కానుకలని, స్వేచ్ఛార్పణలని, దశమ భాగాలని, బలహీనులైన వారిని పీక్కు తింటున్నావు. వారి సొమ్మంతా తింటూ వారికి తప్పుడు బోధ చేయటానికి నీకెంత ధైర్యం అసలు? నేను ఈరోజు ఒక తమ్ముడిని అడిగితే ఆ తమ్ముడు అన్నాడు, బైబిల్లో లేదు కానన్నయ్య, చర్చ్ హిస్టరీలో ఉంది. ఎవరు రాశారు చర్చ్ హిస్టరీ? దేవుడు రాశాడా? చర్చ్ హిస్టరీ యేసు ప్రభువారు వ్రాయించారా? చర్చ్ హిస్టరీ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడా? ఈ వ్యాఖ్యానాలన్నీ ఊహాగానాలు. అలాగైతే బాగుంటుందేమో, అలా జరిగి ఉండొచ్చేమో అని తప్ప, జరిగింది జరిగినట్టుగా మత్తయి, మార్కు, లూకా, యోహాను యేసు ప్రభువారి శిష్యులు క్లియర్గా వ్రాశారు. బేతనీయ గ్రామానికి యేసు ప్రభువారు పస్కా పండుగకు 6 దినములు ముందు వెళ్ళారు. అది ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఆ కింద మాటలో మనం చదివాం కదా, గొప్ప విందు జరిగింది. యేసు ప్రభువారికి గొప్ప సత్కారం జరిగింది. యేసు ప్రభువారికి గొప్ప సన్మానం జరిగింది. ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల్లో ఏ రోజు ఆయనకు అంత గౌరవం దక్కలేదు, కానీ ఆ రోజు చాలా గొప్ప గౌరవం దక్కినటువంటి, గొప్ప పురస్కారం దక్కినటువంటి ఆ దినము. అందుకనే మీరు గమనించారో లేదో, 6 దినముల ముందు 7వ దినము పస్కా. అంటే 7ను దేవుడు ఎంత పరిశుద్ధంగా వ్రాసి ఉంచాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7ను ఎంత పరిశుద్ధంగా బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను అడుగుతాను, మీరు పెద్ద పెద్ద టైటిల్ వేసుకొని మీరు చేస్తున్నవి ఏదో ఒక్క మూలన్న ఒక్క మాట చూపించండి. లేని వాటిని చేస్తూ దేవుని ప్రజలను మీరు పాడు చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఇప్పుడు బాగుండొచ్చు, కానీ ఇక్కడే అనుభవించి వెళ్ళాలి అన్నీ. మీ మోసాలకు సమాధానం ఇక్కడే చెప్పాలి, మీ తప్పుడు బాధలకు సమాధానం ఇక్కడే చెప్పాలి, మీ యొక్క అబద్ధ కార్యక్రమాలకు ఇక్కడే మీరు సమాధానం చెప్పి వెళ్ళాలి. దేవుడు ఊరుకోడు. దేవుని ప్రజలను పాడు చేస్తే దేవుడు ఊరుకోడు. ఈరోజు జరిగినటువంటి చాలా గొప్ప విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 7 దినములు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి దినములు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మనతో పంచుకోవటానికి ఆశపడుతున్నాడు. ఈ 6 దినముల ముందు జరిగినటువంటి విషయాన్నంతా మనం చదవగలిగితే, అన్ని వచనాలు చదివేంత టైం లేదు, కానీ మనకి ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మార్కు సువార్త 11వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలన్నీ ఒకటే. ఆయన బేతనీకి వెళ్ళిన తర్వాత సమాధిలో నుంచి లేపినటువంటి లాజరు ఇంటికి వెళ్ళినప్పుడు వారు విందు చేసిన తర్వాత, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇది వివరించేంత టైం కాదు, చదివేంత టైం కాదు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఎందుకంటే నా ముందు ఇంకా 30 నిమిషాల టైమే ఉంది, కనుక చాలా ఫాస్ట్గా చెప్తూ వెళ్తా. యేసు ప్రభువారు ఏం చేశారంటే, శిష్యులను పిలిచి పలాని గ్రామానికి వెళ్ళండి, అక్కడ మీకు ఒక కట్టబడిన గాడిద కనపడద్ది, అక్కడికి వెళ్ళండి, ఆ గాడిదను విప్పి నా దగ్గరకు తీసుకొని రండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడ్డుకుంటే ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పండి.
అని శిష్యులను పంపించాడు. పంపించిన తర్వాత శిష్యులు నేరుగా వెళ్ళి ఆ గాడిదను విప్పుకొని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు. అంతకు ముందుగా జరిగిన విషయాలు ఏంటో తెలుసా? అదే రోజు యేసు ప్రభు వారి శిష్యులతో పాటు అనేక మంది శిష్యులు ఆయనతో చేర్చబడినట్లుగా అక్కడ ఉంటుంది. అందులో గ్రీసు దేశస్థులు కూడా ఉన్నారని చాలా క్లియర్గా వ్రాస్తాడు. ఆ రోజు ఆ విందు ఆయన చేసిన తర్వాత, ఎందుకంటే మరియా లాజరు కుటుంబంతో చాలా మంచి సత్సంబంధాలు కలిగినటువంటి ఆయన ఆ ఇంటికి గౌరవప్రదంగా వెళ్ళి వారిచ్చిన విందును స్వీకరించి, అక్కడ జరిగినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మరియా చాలా వెలగలిగినటువంటి అచ్చ జటామాంసి అత్తరును ఆయన పాదాలకు పూసి ఆయన్ని అభిషేకించింది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఈ గౌరవాలు, ఈ అభిషేకాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఆయన మరు 7 రోజుల్లో భూమి మీద బలియాగం అర్పించవలసినటువంటి సమయం ఉంది. అందుకనే ఆయనను సిద్ధపరచటానికి, ఆయనను గౌరవిస్తూ, ఆయనకు గొప్ప విందు చేస్తూ, మీకు విషయం తెలుసా? అంటే ఎక్కువగా బ్రీఫ్గా మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి చిన్న చిన్నగా చెప్పి వెళ్తున్నాను. ఉరిశిక్ష పడినటువంటి ఖైదీకి రేపు ఉరిశిక్ష అనగా ఈరోజు జడ్జి గారు పిలిచి ఏమని అడుగుతారంటే, ఒక కోరిక మీకు నచ్చింది అడుగు, అది తీరుస్తారు ఈరోజు. అవునా? అలాగే యేసు ప్రభువారు అప్పగించబడటానికి 7 రోజులు ముందుగా ఆయనకు విందు చేసినట్లుగా, అలాగే ఆయన పాదాలు అత్తరుతో అభిషేకించినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ విషయాలు మనం చదువుతూ వస్తే 12వ అధ్యాయం మొదటి నుంచి మనం ఆ అధ్యాయం అంతా చదవగలిగితే చాలా విషయాలు తెలుస్తాయి మనకి. అప్పుడు శిష్యులు ఆ గాడిద పిల్లను తోలుకొచ్చిన తర్వాత యేసు ప్రభువారు ఆ గాడిద మీద కూర్చొని ఆ ప్రాంతం అంతా ఊరేగింపుగా వెళ్ళటాన్ని మనం అక్కడ చూస్తాం. అక్కడ సంబోధించినటువంటి చిన్న మాట ఏంటంటే, ఆ వచ్చినటువంటి ప్రజలందరూ ఖర్జూర మట్టలు పట్టుకొని దేవుని పేరిట వచ్చువానికి జయము అని కేకలు వేస్తూ ఆయన స్తుతించినట్లుగా ఆ మాటల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ఒకే చోట ఖర్జూర మట్టలు అని వ్రాయబడి ఉంది. ఆ మట్టలు ఎందుకు పట్టుకున్నారు అనే విధానాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఖర్జూర వృక్షం అనేది సంతోషానికి, ఆనందానికి సూచనగా యెరూషలేము ప్రజలు భావిస్తారు. అందుకనే వారి ఆనందాన్ని వ్యక్తపరచడం కోసం, ఏదైనా వివాహం జరిగిందనుకోండి, మనం ఏం చేస్తాం? ఆనందాన్ని వ్యక్తపరచడం కోసం మనం ఏం చేస్తాం? బాంబులు పేలుస్తాం. ఇప్పుడు ఇంకా చాలా చాలా రకాలు కేక్, అలాగే ఇంకా చాలా రకాల పేపర్ బ్లాస్ట్లు ఇలాంటివి వచ్చాయి. యెరూషలేములో వారి ఆనందాన్ని వ్యక్తం చేయటానికి ఈ విధానాన్ని వాడతారు. ఖర్జూర మట్టలు పట్టుకుంటారు. ఎరికో ప్రాంతంలో దట్టంగా ఈ ఖర్జూర వృక్షాలు ఉండటం వలన ఎరికోని ఏమని పిలుస్తారంటే ద సిటీ ఆఫ్ పామ్ ల్యాండ్ అని పిలుస్తారు. పామ్ వుడ్ అంటే ఖర్జూర చెట్టు. దాని కోవకు చెందినటువంటి చెట్లు చాలా ఉన్నాయి. అలాగే పస్కా పండుగను ఎలా చేయాలో లేవి కాండంలో ఆయన రాస్తూ అంటాడు, నిరవంజి చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను తీసుకొని వచ్చి, ఇంకా చాలా రకాలు రాస్తాడు అక్కడ, తీసుకొని వచ్చి అక్కడ ఉత్సాహ ధ్వని చేయండి అని వ్రాస్తాడు.
సంతోషానికి సూచనగా వ్రాయించబడినటువంటి మట్టలను పట్టుకొని మట్టల ఆదివారంగా మార్చేశారు ఈ మెట్ట మనుషులు. ఒక్క చోట మట్టలు పట్టుకున్నారు అంటే మట్టను పరిశుద్ధం చేసావు నువ్వు. యేసు ప్రభువారు విడిపించబడిన గాడిదను, ఎక్కడో కట్టబడి ఉన్న గాడిదను విడిపించి ఆ గాడిదకు విడుదల దయచేస్తే గాడిదను మర్చిపోయాడు. గాడిద ఎవరిని మర్చిపోయాడు? అసలు విడుదల పొందింది ఎవరు? విలువ వచ్చింది ఎవరికి? బైబిల్ గ్రంథంలో అపవిత్రమైనటువంటి జీవులు ఉన్నాయి. అవేంటంటే కాకి అపవిత్రమైంది. ఎందుకు కాకి అపవిత్రమైందంటే నోవాహు వాడలో నుంచి పరిగెట్టి వెళ్ళిపోయి ఆ లోకంలో తిరిగింది, అందుకని కాకి అపవిత్రమైంది, అందుకని లోకానికి పడదు. అలాగే గాడిద అపవిత్రమైంది. అలాగే పంది అపవిత్రమైంది. ఆ పంది సాతాను సాదృశ్యంగా ఉంటుంది. ఈ మూడు అపవిత్రమైనవి. అయితే కాకి జీవితాన్ని ఎల్లకాలం మార్చుకోలేని పరిస్థితి, పంది బ్రతుకు కూడా ఎప్పుడూ మార్చుకోలేని పరిస్థితి. ఇప్పుడు మానవుడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే ఈ కట్టబడిన గాడిదకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ అపవిత్రమైపోయినటువంటి గాడిదకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ పాపములో ఇరుక్కుపోయినటువంటి కట్టబడినటువంటి గాడిదకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన విడిపించడానికి వచ్చినటువంటి దేవుడు కాబట్టి మానవుడు గాడిదకు అపవిత్రమైపోయి గాడిదకు సాదృశ్యంగా, మాట విననికి గాడిదకు సాదృశ్యంగా బరువులు మోస్తుంది కానీ విలువలేని గాడిదగా అది జీవిస్తుంది. కాబట్టి ఆ కట్టబడినటువంటి అంటే ఆచారాలతో, లోక మర్యాదలతో, లోక సంతోషంతో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో కట్టివేయబడి ఉన్నటువంటి ఈ మనిషిని ఆ గాడిదకు సాదృశ్యంగా విప్పి ఏం చేశాడంటే విడుదల ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప విషయమా? మట్టలెట్టుకుని ఎగరటం గొప్ప విషయమా? కట్టబడి దాస్యత్వంలో ఉండి పాపంలో ఉండి విడిపించబడకుండా ఆ ఉన్నటువంటి గాడిదకు గొప్ప విడుదల దయచేసి జీవితాంతం స్వేచ్ఛాయుతంగా ఆ గాడిదను విడుదల చేసినటువంటి ఆ గాడిద గొప్పదా? వీళ్ళ చేతిలో పట్టుకున్న మట్టలు గొప్పయా? మైండ్ అంతా ఎక్కడుండిపోయింది మనిషిది? మట్టలో ఉండిపోయింది. దానికి సాదృశ్యంగా ఖర్జూర మట్టలకు సాదృశ్యంగా చాలా ఉన్నాయి. ఈత చెట్లని పాము ముడ్డే అంటారు, కొబ్బరి చెట్టుని పాము ముడ్డే అంటారు. అలాగే ఇప్పుడు పామాయిల్ కాయలు వస్తాయి కదా, వాటిని పాము ముడ్డే అంటారు. ఇక అక్కడికి వెళ్ళి ఖర్జూర వృక్షాలు తేలేరు కాబట్టి ఈత చెట్లు అంటబడతారు. ఇక ఈత చెట్లు అంటబడి దేనికి విలువ? మట్టకు విలువ. దాన్ని ఏకంగా మట్టలాదివారం చేసేశారు. దయచేసి చూపించండి బైబిల్ గ్రంథంలో. పస్కా పండుగకు 6 దినముల ముందు యేసు ప్రభువారు బేతనీకి వచ్చాడా? గాడిదను విడిపించాడా? మరియ అచ్చ జటామాంసి అత్తరుతో ఆయన పాదాలను అభిషేకించిందా? వారి ఇంట్లో ఘనమైన సన్మానం జరిగిందా? ఆయన గాడిదను విడిపించాడా? గాడిద మీద అనేకమైన ప్రజలు దేవుని నామం పేరిట వచ్చిన వానికి జయము 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 అని వారు తెచ్చిన వస్త్రాలను దారి పొడవునా పరిచి దేవుణ్ణి జయోత్సాహంతో ఊరేగిస్తే నీ బ్రతుకు ఇంకా మట్టల దగ్గరే ఉండిపోయింది. ఎంత గొప్ప రోజు అంటారు ఇది. 6 దినముల ముందు జరిగినటువంటి కార్యాలన్నీ చూస్తే, ఇందాక చెప్పాను కదా, అనేక మంది శిష్యులు చేర్చబడ్డారంట, ఉన్నవారితో కాకుండా. ఇంకో విషయం చెప్పనా? యేసు ప్రభువారు బేతనీకి వచ్చిన తర్వాత చాలా మంది ప్రజలు
ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మేము వ్యాధులతో బాధపడుతున్నాం, మేము రోగాలతో బాధపడుతున్నాం, మేము ఇబ్బందులతో బాధపడుతున్నాం, మాకు విడుదల కావాలంటే వారందరికీ విడుదల ప్రకటించాడు ఆయన. విడుదల ప్రకటించి సంతోషానికి సంకేతంగా ఉన్నటువంటి ఆ మట్టలను చూపించారు. వారి యొక్క విధానం సంతోషానికి విధానం అది. ఇప్పుడు నీ సంతోషానికి నువ్వు చూపించవలసినటువంటి ఆ యొక్క గుర్తేంటో తెలుసా? రక్షింపబడినటువంటి నీ హృదయం దేవునికి ఇవ్వటం. టేక్వుడ్తోనో రోజువుడ్తోనో పెద్ద సిలువ చేసుకుని భుజాన్ని వేసుకుని ఊరంతా మొయ్యటం పెద్ద గొప్ప ఏం కాదు. ఆ సిలువ ఎత్తుకున్న విలువ నీ హృదయంలో చూపించటం గొప్ప. ఏమండి, ఒక్కసారి మట్ట అని రాస్తే ఆ మట్టను తీసుకెళ్ళి పండగ చేసేసావు. అసలు కనీసం ఉందండి అక్కడ? ఉందండి మట్ల ఆదివారం అని ఉందా? పోనీ ఎవరిని 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 పాడు చేసేస్తున్నారు మీరు? దేవుని పిల్లలను పాడు చేస్తున్నారు. దేవుని పిల్లలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దేవుని పిల్లలను నరకానికి నడిపిస్తున్నారు. నేను ఈ మొత్తం ఈ నాలుగు సువార్తల్లో వ్రాయబడినటువంటి ఈ ఇతివృత్తాన్ని చదివితే ఏంటి ఎంత మట్లాదివారం అంటున్నారు ఏంట్రా బాబు? ఎంత ఎగిరేస్తున్నారు ఏంట్రా బాబు? ఏముంది ఎక్కడ అని చూస్తే ఏమీ లేదు. ఏమీ లేని దాన్ని ఏదో ఉందని నువ్వు చేస్తున్నావు. దేవునికి లెక్క అప్పగించాలి. నేను ఎవరి దగ్గర జీతం తీసుకుంటలే, నేను ఎవరి దగ్గర పాలేరుని కాదు, నాకు ఎవడో డబ్బులు ఇచ్చి పోషించట్లే, అందుకని నేను ఉన్నది ఉన్నట్టే చెప్తా, బైబిల్ గ్రంథంలో అదే చెప్తా. ఒకవేళ నాకు కనబడట్లేదేమో నువ్వు చేసేది, నువ్వు చూపించుకొని వచ్చి. ఈ 6 దినముల ముందు అంటే ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? చాలా విషయాలు వ్రాశాడు అక్కడ. యేసు ప్రభువారి 3.5 సంవత్సరాల సువార్త కాలంలో అంత ఘనమైన సత్కారం ఆయనకి జరగలేదు ఎప్పుడు. అంటే మరణానికి అభిషేకించి సిద్ధపాటు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన మరణానికి వదకు తేబడినటువంటి గొర్రె పిల్లలాగా సిద్ధపరచబడ్డాడు. ఆయన 6 దినముల ముందు 7వ దినపు పస్కా బలి అర్పించబడటానికి. ఇంకెంత క్లియర్గా ఇంకెక్కడ వ్రాయబడి ఉంటుంది చెప్పండి? ఈరోజు స్పెషల్ అది. విడిపించబడిన గాడిద కనపడద్దు అక్కడ. అంటే పాపములో చిక్కుకున్నటువంటి నిన్ను నన్ను ఆయన విడిపించటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఈరోజు కనుక ఆ విడిపించబడిన గాడిదలాగా నీ ఆలోచనల నుంచి విడిపించబడి ఈ లోకపు తంత్రాల నుంచి, మంత్రాల నుంచి, ఈ లోకపు విధానాల నుంచి నిన్న మనం మాట్లాడుకున్నాం. సాతాను ఏ విధంగా సులువుగా చిక్కులు పెడతాడు, ఏ విధంగా సాతాను పడేస్తాడో, నువ్వే విధంగా సాతాను ఎదుర్కోవాలో రాత్రికాలంలో మనం మాట్లాడుకున్నాం. వాటన్నిటినీ నువ్వు కలిగి ఉండి ఆశ కలిగి ఉంటే కట్టబడిన నీ యొక్క ప్రతి విధమైన పరిస్థితి నుంచి విడుదల చేయటానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా దేవుని నువ్వు అర్థంగా ఆరాధించే స్థితిలో ఉన్నావేమో, క్షమించమని అడుగు. మనిషి నిన్ను పరలోకం తీసుకెళ్ళడు, వాక్యమే నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. ఒక మాట చూపిస్తాను చూడండి, సమయం ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఒక మాట చూపిస్తాను చూడండి. 25వ వచనాన్ని ఒకసారి చూస్తే 24 నుంచి చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల
విస్తారముగా ఫలించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నేను ఏమవ్వాలి తెలుసా? పాపములో చనిపోవాలి. పాపం అనే ఆలోచనలను చంపేయాలి. నీలో ఉన్నటువంటి లోకపరమైన లక్షణాలను నువ్వు చంపేయకపోతే నువ్వు ఫలించలేవు. నిన్ను గోధుమ గింజగా పోలుస్తున్నాడు ఆయన. నువ్వు ఫలించాలి అంటే నువ్వేమవ్వాలి? చావాలి. లోకాశలు, నేత్రాశలు, శరీరాశలు, జీవపు డంబం అనుకుంటూ తిరిగా ఉంటే నువ్వు ఫలించలేవు. కింద మాట చెప్తున్నాడు చూడండి, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని దేవునికి స్తోత్రం. అందుకే ఆయన మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచి నిత్య జీవానికి వెళుతూ అన్నాడు, నిన్ను కూడా నిత్య జీవానికి నేను తీసుకువెళ్ళటానికి మరలా రాబోతున్నాను. దేవునికి స్తోత్రం. అది ఈరోజు యొక్క ప్రాముఖ్యత. మట్టలో ఏమీ లేదండి. ఆయన పాదాలను కడిగినటువంటి అచ్చ జటామాంసిలో ఉంది. మట్టలో ఏమీ లేదండి. వారు వ్యక్తపరిచినటువంటి సంతోషం మాత్రమే ఉంది. కానీ ఆత్మీయత, యేసు ప్రభువారిని వారి ఇంటిలోకి చేర్చుకొని వారు చేసిన విందులో ఉంది. మట్టలో ఏమీ లేదండి. విడిపించబడిన గాడిద సంతోషంగా యేసయ్యను మోసింది, అందులో ఉంది ప్రత్యేకత. మట్టలో ఏమీ లేదండి. ఆ వచ్చిన ప్రజలందరూ తమ వస్త్రాలను పరిచి దావీదు కుమారుణ్ణి దేవుని పేరిట వచ్చువానికి జయము 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 అని కేకలు వేశారు కదా, దానిలో ఉంది ప్రాముఖ్యత. మట్టలాగా ఉంటావో జీవం కలిగి ఉంటావో ఆలోచన చేయి. ఆ మట్టలన్నీ పట్టుకు తిరిగిన తర్వాత పడేసి ఉంటారా? మట్టలో ఇంట్లోకి తీసుకెళ్ళి సాంబ్రాణి పోగా వేసి ఉంటారా? కానీ యేసు ఎక్కినటువంటి గాడిదకు మహిమ కలిగింది, యేసు పాదాలకు పూసినటువంటి అత్తరకు మహిమ కలిగింది, యేసు ప్రభువారికి విందు చేసినటువంటి కుటుంబానికి మహిమ కలిగింది, అక్కడ చేర్చబడినటువంటి శిష్యులందరికీ మహిమ కలిగింది. అందులో గ్రీసు దేశస్తులు కూడా ఉన్నారని వ్రాశాడు, వారికి మహిమ కలిగింది. ఆ రోజు స్వస్థపరచబడిన వారికి కూడా మహిమ కలిగింది. ఇదంతటికి 7వ దినమున పస్కా బలి పశువుగా ఆయన వధింపబడటానికి దక్కవలసిన గౌరవం అంతా దక్కింది. దేవునికి స్తోత్రం. మట్టలో ఏముందండి? జీవితాంతం జీవం లేని మట్టలాగా బతుకుతావా? విడిపించబడి జీవం పొందుకున్న గాడిదలాగా బ్రతుకుతావా? జీవితాంతం జీవం లేని ఎండిపోయిన మట్టలాగా బ్రతుకుతావా? యేసు పాదాలకు పూసినటువంటి అత్తరుగా మార్చబడి యేసయ్యను అభిషేకిస్తావా? జీవితాంతం జీవం లేని, ఉపయోగించబడలేని, ఎండిపోయిన తర్వాత పొయ్యిలోకి వెళ్ళిపోయే మట్టలాగా బ్రతుకుతావా? ఆరని అగ్నిలోకి పడిపోయే మట్టలాగా బ్రతుకుతావా? యేసు ప్రభు శిష్యుల్లాగా చేర్చబడి అనేక మంది యేసు మాట చేత స్వస్థపరచబడిన వారిలో చేర్చబడతావా? ఇదే వాక్యం, ఇదే సత్యం. సత్యం ఇంత కటువుగా ఉంటుంది, సత్యం ఇంత హెచ్చరికగా ఉంటుంది, సత్యం ఇంత ఉలిక్కిపడేలాగా ఉంటుంది. ఈ మాట వింటున్న వారు చూడండి, బైబిల్ గ్రంథంలో చూడండి. మీకు ఎక్కడన్నా ఆ మాట నాకు కనబడితే
వెంటనే ఫోన్ చేసి చెప్పండి నాకు, మీరు గుడ్డోరండి పాస్టర్ గారు, అదిగో అక్కడ ఉందిగా మాట్లాడేవారు అని. ఇంకో మాట చివరిగా చెప్తాను, నా సమయం అయిపోయింది, ఇంకా 6 నిమిషాల సమయమే ఉంది. ఇంకో మాట చెప్తాను. అమ్మా, మన ఇంట్లో ఎవరన్నా చనిపోయారు, 20వ తారీఖున చనిపోయారు అనుకుందాం, శుక్రవారం చనిపోయారు అనుకుందాం. మళ్ళా సంవత్సరం 20వ తారీఖు శుక్రవారమే వస్తుందా? లేదా క్యాలెండర్ నువ్వు మార్చేసుకొని నువ్వు కొత్తగా రాసుకుంటే అవుతుందా? ప్రతి సంవత్సరం మట్లాదివారం, శుక్రవారం చచ్చిపోతాడు, ఆదివారం లేచిపోతాడు. నువ్వు మాత్రం 20వ తారీఖు పుడితే 20వ తారీఖు ఇవాళ సోమవారం వస్తే మళ్ళీ వారం బుధవారం వస్తే బుధవారమే చేస్తావు. కొంచెమన్నా జ్ఞానంగా ఆలోచించాలి. సేవకులైన వారు, వింటున్న విశ్వాసులైన వారు కూడా కొంచెం కాకపోతే కొంచెం అన్న జ్ఞానంగా ఆలోచించాలి. అయ్యా పాస్టర్ గారు, ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందండి? బైబిల్లో చూపించండి బాబు. బైబిల్ని పాటించకపోతే నరకానికి వెళ్ళిపోతాం కదయ్యా. నీ మాట వింటున్నాం కదయ్యా మేము. అది బైబిల్లో ఎక్కడుందో చూపించయ్యా, మేము పాటిస్తామయ్యా. బైబిల్లో లేని చెప్పకయ్యా అని అడిగే వాళ్ళు అక్కడ ఉన్నారా? కానుక తీసుకెళ్ళేసేస్తే, మన కష్టార్జితంలో నుంచి డబ్బులు తీసుకెళ్ళేసేస్తే, శ్వాసార్పణ తీసుకెళ్ళేసేస్తే, దశమభాగం తీసుకెళ్ళేసేస్తే, పండగకి 4,000 రూపాయలు ఎక్కువ ఖర్చు పెడితే దేవుడు మన పాపాలన్నీ ఈ ఆలోచనలో ఉన్నాం. మన పిల్లల్ని కాపాడుతాడు, మనం ఆశీర్వదించబడతాం, మనం దీవించబడతాం, మనం అన్ని విధాల సంతోషంగా ఉంటాం. ఇది లంచం ఇచ్చి దేవుని దగ్గర నుంచి ఇవన్నీ కొనుక్కోవాలని ఆశపడుతున్నాం. కానీ వాక్యం వింటున్నావా? వాక్యాన్ని కొంటున్నావా? వాక్యాన్ని తింటున్నావా? వాక్యం ద్వారా నడుస్తూ ఉన్నావా? బైబిల్లో ఉన్నదే చెప్పమని అడుగుతున్నావా? బైబిల్లో ఉన్నదే బోధించమని అడుగుతున్నావా? ఇవాళ నీ గురించి, నువ్వు బోధిస్తున్న బాధ గురించి కదా అనేక మంది బైబిల్ని తప్పుడు బైబిల్గా మాట్లాడుతున్నారు. ఇవాళ లేనిపోనివి నువ్వు చేస్తున్నందుకు కాదా అనేక మంది నా యేసయ్యను, లోకం కొరకు ప్రాణం అర్పించిన నా యేసయ్యను తప్పుడు వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు. వీటన్నిటికీ సమాధానం వారు కాదు చెప్పాల్సింది, తప్పుడు బోధ చేస్తున్న నువ్వు. వీటన్నిటిని బట్టి దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసింది వారు కాదు. ఆయన అంటాడు ఆ సమయానికి, తండ్రి వీరేమి చేయుచున్నారో కనుక వీరెరుగరు. వారు తెలియకనే చేస్తున్నారు, ఎందుకంటే నువ్వు చెప్పేది నిజం అనుకుని. ఎందుకంటే వారు బైబిల్ తెలియదు కదా వాళ్ళకి. దానికి లెక్క నువ్వు అప్పచెప్పాలి. జాగ్రత్త. బ్రతికితే క్రీస్తు బిడ్డగా, బ్రతికితే బైబిల్ పాటించే వ్యక్తిగా, బ్రతికితే దేవుని ఆజ్ఞలు పాటించే వ్యక్తిగా బ్రతుకు. లేకపోతే లోకంలోనే ఉండు. ఎందుకు? నేను దేవుని బిడ్డనని చెప్పుకొని ఒక్కటి కూడా దేవుని మాటలు పాటించకుండా నరకానికి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. నీ ప్రయాణం నరకానికి దగ్గరైపోతుంది. జాగ్రత్త. ఈ దినము యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? కట్టివేయబడిన గాడిద యేసు ద్వారా విడుదల పొందింది. దేవునికి స్తోత్రం. కట్టివేయబడిన గాడిద, ఎప్పుడు నాకు ఇక విడుదల రాదేమో అని కన్నీరు కారుస్తున్నటువంటి గాడిద జీవితంలో నా యేసయ్య విడుదల ప్రకటించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నా యేసయ్య విడుదల ప్రకటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇంకొక 6 దినాల్లో యేసయ్య రక్తాన్ని, శరీరాన్ని ముట్టుకోబోతున్నావు, తినబోతున్నావు, ఆయన రక్తాన్ని తాగబోతున్నావు. సరిచేయబడాలి, సరిదిద్దబడాలి, మార్పు చెందాలి, దేవునికి మరింత దగ్గర అవ్వాలి. అప్పుడే ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని, శరీరాన్ని నువ్వు ముట్టుకోవటానికి అర్హుడవు. విడిపించబడింది కాబట్టే యేసయ్యను తన మీద మోయగలిగింది. దేవునికి స్తోత్రం. విడిపించబడాలని ఆశ కలిగి ఉంది కనుకనే విడిపించటానికి ఆయన ఆలోచన వచ్చింది.
విడిపించబడాలని కన్నీరు కార్చింది కనుకనే ఆయన ఎక్కడో ఉన్న గాడిదను విడిపించి తీసుకొచ్చి మహిమపరిచాడు. ఆయన ఎక్కబట్టే, ఆయన దాని మీద కూర్చోబట్టే, ఆయన దాని మీద ఆ వీధుల్లో తిరగబట్టే ఆ గాడిదకు గౌరవం వచ్చింది. మరి పాప బంధకాలతో మగ్గిపోతున్న నీవు విడిపించబడాలని ఆశ ఉంటే ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. విడిపించబడి ఆయనను మోస్తూ మహిమకరంగా జీవించాలనుకుంటే ఒక నిర్ణయం తీసుకో. తలలో ఉంచు, ఒక నిర్ణయం తీసుకో. అయ్యా, నా ప్రాణాన్ని పోగొట్టుకోలేను ప్రభా, అందుకనే నా ప్రాణాన్ని నేను ప్రేమించను ప్రభా. అయ్యా, నేను చావడానికి సిద్ధమయ్యా, చస్తేనే ఫలిస్తానయ్యా. ఈ లోకంలో నేను చచ్చిపోతానయ్యా, ఈ లోక ప్రవర్తనను బట్టి నేను చనిపోతానయ్యా. ఆత్మలో బ్రతికించబడతాను. గాడిదలాగా విలువలేని గాడిదలాగా ఉన్నానయ్యా, కట్టబడిన గాడిదలాగా ఉన్నానయ్యా. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నానయ్యా. ఎవరో నడిపిస్తే నడుస్తున్నానయ్యా, ఎవరో ఇలాగ ఆరాధించమంటే ఆరాధిస్తున్నానయ్యా, ఎవరో ఈ మాటలు చెప్తుంటే బైబిల్ గ్రంథంలో కూడా చూడలేని అంధత్వాన్ని కలిగి ఉన్నానయ్యా. నా మనోనేత్రాన్ని తెరువు నాయన, నా మనోనేత్రాన్ని తెరువు నాయన. నీ వాక్యాన్ని హృదయపూర్వకంగా చూడగలిగేటటువంటి మనోనేత్రాన్ని తెరువు నాయన. వాక్యాన్ని హృదయపూర్వకంగా బోధించగలిగేటటువంటి మనోనేత్రాన్ని తెరువు నాయన. విడిపించు నాయన, మహిమకు వాడుకో నాయన. అయ్యా, ఈ పస్కాలో అయా నీ శరీరాన్ని, నీ రక్తాన్ని నేను తీసుకునే ముందు విడిపించబడటానికి ఇష్టపడుతున్నాను, విడిపించబడటానికి ఇష్టపడుతున్నాను. ఈ లోకంలో సాతాను అనేక రకాలుగా నన్ను బంధించిందయ్యా, చెరలో పెట్టేసిందయ్యా, కట్టేసిందయ్యా. విడిపించబడలేకుండా ఉన్నానయ్యా. ఎటు చూసినా లోకపు ఆలోచనలు, ఎటు చూసినా లోకపు భయాలు, ఎటు చూసినా ఇబ్బందికరమైన పరిస్థితులు. విడిపించబడాలని ఆశ ఉంది, కానీ లోకము నన్ను అలుపుకుపోయిందయ్యా. ఈ చిక్కుల్లో నుంచి అయ్యా, ఈ ముళ్ళలో నుంచి అయ్యా, ఈ అగ్నిలో నుంచి నన్ను విడుదల చేయను ఆయన, నన్ను విడుదల చేయను ఆయన. జీవితాంతం నిన్ను మోస్తూ బ్రతికేస్తానయ్యా, జీవితాంతం నిన్ను మోస్తూ బ్రతికేస్తానయ్యా, జీవితాంతం నిన్ను మోస్తూ మహిమపరుస్తానయ్యా. నిన్ను ముట్టుకోవాలంటే విడుదల కావాలి, నిన్ను తాకాలంటే విడుదల కావాలి, నిన్ను కౌగలించుకోవాలంటే విడుదల కావాలయ్యా. ఆ విడుదల ఈరోజు నాకు కావాలి నాయన. ఆ విడుదల ఈరోజు నేను పొందుకోవాలి నాయన. ఆ విడుదల ఈరోజు నేను కోరుకుంటున్నాను నాయన. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకొంటివేమయ్యా యేసయ్యా. విడుదల చేయాలంటూ, విలువను ఇవ్వాలంటూ కోరుకొంటివేమయ్యా కరుణామయా. ఎవరు కోరని ఆ రారాజువై నీవు రథాల నడుగలేదు, ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకుంటివేమయ్యా కరుణామయా. ఎవరు కోరని ఆ మహాగణుడా,
నీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ పస్కా సిద్ధపాటు కూడికలలో ప్రారంభ దినములో నీ సన్నిధిలో చేరి నీ సన్నిధి అనుభవంలో అయ్యా, ఈ దినము యొక్క ప్రత్యేకత, ఈ దినములో మీరు జరిగించినటువంటి గొప్ప విషయాలను మేము తెలుసుకున్నామయ్యా. మాటలలో ఏమీ లేదు, కానీ మహిమకరమైన విషయాలు విడిచిపెట్టి నిర్జీవమైన మట్టల కోసం క్రైస్తవ్య లోకం పరిగెడుతుందయ్యా. విడిపించబడటానికి నీ కృపను అనుగ్రహించండి. ఆలోచనలు మార్చబడటానికి నీ కృపను అనుగ్రహించండి. ఆచారాల నుండి విడిపించబడటానికి నీ కృపను అనుగ్రహించండి. లోక విధానాల నుండి విడిపించబడటానికి, లోక ఆచారాల నుండి విడిపించబడటానికి, మనుషులు కల్పించిన పద్ధతుల నుండి విడిపించబడటానికి నీ కృపను అనుగ్రహించి నడిపించమని ఈ మొదటి దినం నీ సన్నిధిలో కూడుకొని ఉండగా మీ ఆత్మ మాతో పాటు ఉంచారని, చెప్పబడిన ప్రతి మాట, విన్న ప్రతి మాట నీ వాక్యంలో నుండే. ఇందులో మా సొంత మాటలు ఏమీ లేవు నాయన. మా సొంత మాటలు ఏమైనా మాట్లాడుంటే క్షమించండి. వాక్యమే మాట్లాడగలగటానికి, వాక్యమై ఉన్న మీరే మాట్లాడటానికి నీ కృపను అనుగ్రహించి నడిపించమని మొదటి దినం ఇంత చక్కగా ఈ కూడికను జరిగించినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ, తెలుసుకున్న అనుభవాలన్నిటిలో నుండి ఏ బిడ్డ ఏ అనుభవాన్ని కోరుతుందో, విందు చేసేటటువంటి అనుభవమా, అత్తరుతో అభిషేకించేటటువంటి అనుభవమా, విడిపించబడే అనుభవమా, నీ శిష్యులుగా చేర్చబడే అనుభవమా, ఏ అనుభవాన్ని ఏ బిడ్డ కోరుతుందో వారికి అనుగ్రహించండి. ఆ అనుభవంలో తమ జీవితం అంతా కొనసాగించబడటానికి నీ కృపను అనుగ్రహించమని ఆశీర్వాదకరంగా మరచి, ఆశీర్వాదకరంగా మార్చి ఈ కూడికను మొదటి దినాన్ని దిగ్విజయంగా జరిగించినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ, ఈ మందిరంలో కూడుకున్న బిడ్డలే కాకుండా ఈ ఛానల్ ద్వారా ఈ మాటలను వీక్షిస్తున్న ప్రతి బిడ్డ అయా, వైర్యంతో కాదు కానీ, కోపంతో కాదు కానీ, శత్రుత్వంతో కాదు కానీ అయ్యా, నీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలని, నీ మాటలు కొలిమిలో కాల్చబడుతున్న అగ్నిలాగా ఉండాలని, నీ మాటలు వెలుగుగా ఉండాలని ఆలోచన చేసి ఏ బిడ్డ దీనిని శత్రుత్వంగా తీసుకోకుండా నీ మాటలుగా తీసుకొని, నీ వాక్యంగా తీసుకొని అయ్యా, విడిపించబడటానికి, ఎక్కడైతే వారు కట్లతో బంధించబడి ఉన్నారు, ఎక్కడైతే వారి లోకపరమైన విధానాలతో బంధించబడి ఉన్నారు, వాటన్నిటి నుంచి విడిపించబడి అయా, హృదయపూర్వకంగా నీకు విందు చేయటానికి, హృదయపూర్వకంగా అయా నిన్ను అభిషేకించటానికి హృదయపూర్వకంగా నీకు శిష్యులుగా మార్చబడటానికి నీ కృపను అనుగ్రహించి నడిపించమని మిగిలిన 6 దినాలు కూడా అయా తండ్రి, చివరి దినంలో అయా ఉదయం అయా తండ్రి బాప్తిస్మాల విషయంలో, సాయంత్రకాలంలో అయా తీసుకోబోతున్నటువంటి నీ శరీర అయా రక్తాల విషయంలో అయ్యా మీరే కృపను అనుగ్రహించి నడిపించమని మార్పు కోరుకుంటున్నామయ్యా. మనుష్య విధానం కాదు నాయన, అయ్యా మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు రావాలని ఆశిస్తున్నాం. అందుకనే ఈ ఏళ్ల తరబడి నీ వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తున్నాం, ఈ ఏళ్ల తరబడి నీ సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తున్నాం. అయ్యా, ఇందులో స్వలాభం ఏమీ లేదు నాయన, ఇందులో ఏమాత్రం స్వలాభం లేదు నాయన. అందరూ మారు మనసు పొంది నీ రక్తములో కడుగబడి నీ పరలోకానికి అయ్యా, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గురుడితనాన్ని కలుగజేసిందన్న విషయాన్ని అయ్యా ప్రజలందరూ తెలుసుకొని వారు మనోనేత్రాలు తెరవబడి వారు అయా తేటగా నిన్ను చూసి నీలో కలిసిపోవటానికి కృపను అనుగ్రహించి నడిపించమని, నీకు సొంతమైపోవటానికి, నీలో లీనమైపోవటానికి, నిన్ను హత్తుకుపోవటానికి సంఘానికి కృపను అనుగ్రహించి నడిపించమని ప్రతి విధానము అయా తండ్రి, వాక్య విధానము భూమి మీద యేసు నామములో త్వరలో నెరవేర్చబడునుగాక. ప్రతి లోక విధానం యేసు నామములో కొట్టివేయబడునుగాక.
అయా మనిషి ఆచారం యేసు నామములో కొట్టివేయబడును గాక. మనుషుల ఆచారాలు మందిరాల్లో కొట్టివేయబడును గాక. నీ ఆత్మ పనిచేయ కృపనిచ్చి నడిపించమని తృప్తిపరిచి ఈ దినము నీ సన్నిధిలో గడపడానికి మీరు అనుగ్రహించిన కృపకై నీకు వందనాలు తెలియజేస్తూ నీ సన్నిధికి బిడ్డలందరినీ అప్పగిస్తూ అయ్యా ఒట్టి చేతులతో వచ్చిన మమ్మలను నిండారా దీవించి నిండైన ఆత్మలతో పంపించమని నీ వాక్యము హృదయపూర్వకంగా భుజించి దావీదు అన్నట్టుగా నీ వాక్యము దొరకగా నేను దానిని భుజించితిని, క్రొవ్వును మెదడును నాకు దొరికినట్టుగా ఉన్నది. వాక్యాన్ని మేమంతా చక్కగా భుజించడానికి, వాక్యాన్ని మేము రుచి చూడటానికి నీ కృపను అనుగ్రహించి నడిపించమని అయ్యా ఈ 7 దినములే కాకుండా మా జీవితాంతం కూడా అదే సంతోషాన్ని మేము అందరంలో అనుభవించడానికి మేము రావాలి ప్రభా. అదే సంతోషాన్ని, అదే అభిషేకాన్ని, అదే విడుదలను మేము పొందుకోవటానికి నీ మందిరంలోకి రావాలి ప్రభా. అటువంటి కృప బిడ్డలందరికీ దయచేయమని, ఎవరికెవరికి ఏ అవసరతలు అయితే ఉన్నాయో అవసరతలన్నీ యేసు నామములో తీర్చబడును గాక. ప్రతి అక్కర యేసు నామములో తీర్చబడును గాక. కుటుంబాల్లో యేసు నామములో క్షేమము కలుగును గాక. కుటుంబాలలో ఆర్థికపరమైన ఇబ్బందులు యేసు నామములో తొలగించబడును గాక. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య యేసు నామములో తొలగించబడును గాక. అయ్యా నీ మీద ఆనుకొని ముందు కొనసాగిపోవటానికి కృపను అనుగ్రహించి నడిపించమని ఈ బంగారు పాదాలకు మమ్మల్ని అందరినీ మేము అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నిశ్చిత పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం మాకు నేడు దయచేయండి. వాళ్ళ అపరాధము చేయవారిని మేము క్షమించినట్లు మా అపరాధము క్షమించండి. మా శోధనలోకి తేకాదృష్టిని తప్పించండి. రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవయ్యున్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఇప్పుడు మనకు తోడుగా ఉన్న పరిశుద్ధాత్మ సహాయము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ ప్రత్యేకమైనటువంటి పస్కా పండుగలలో దేవుడు తన నిత్య సంతోషము మన కుటుంబాల పైన ఉంచి నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.